హలో ఫ్రెండ్స్, హాయ్. రొటీన్గా ఎప్పుడు చపాతీ, పూరి, ఇడ్లీ, దోశలు అవన్నీ ఎందుకనేసి కూరగాయలు అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయండి, 2-3 అట్లున్నాయి. సరేలే అనేసి నేను అప్పుడప్పుడు అనుకొని బిసిబెల్లాబాద్ చేద్దామని రెడీ అయినాను. ఒక గ్లాస్ బియ్యంకి అర గ్లాస్ కందిపప్పు నానబెట్టుకోవాలండి. మొత్తం కొలత వచ్చేసి 1కి 2 లాగా వాటర్ వేసుకోండి. కూరగాయలు ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని కూరగాయలు దాంట్లో వేసేసి ఒక గుప్పడంతా శనగకాయల పప్పులు వేసేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని, తర్వాత ఇంట్లో ఆల్రెడీ సాంబార్ పొడి ఉంటుంది కదా, దాంట్లోనే ఇలాయచీ, అట్లనే లవంగము, గసగసాలు, చెక్క ఇవన్నీ వేసి బాగా మెత్తగా కొట్టుకొని పెట్టుకోండి. తర్వాత ఈ విజిల్స్ వచ్చే లోపల టమాటాలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు పోపులాగా వేసుకొని దగ్గర పడింది వరకు బాగా వేయించుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత అన్నం బాగా మెత్తగైంది కదా, ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక కప్పుమైన చింతపండు రసం వేసి బాగా కలిపేసుకోండి. బాగా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. మనము పొడి కొట్టుకున్నాం కదా, అదంతా దీంట్లో వేసి బాగా కలుపుకొని ఈ టమాటా అదంతా వేయించుకున్నాం కదా, అది కూడా దాంట్లోనే వేసేసుకుంటే బిసిబెల్లాబాత్ రెడీ.